తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్కు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తూ ఉంటారు. తమిళంలో మౌన గీతాంజల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, రసకుట్టి, పాపా ది గ్రేట్ లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో అవునా, మేం వయసుకు వచ్చాం, రెడ్ అలర్ట్, సీత, కుబేరా తదితర చిత్రాల్లో నటించారు. అటు భాగ్యరాజు మృతి పట్ల టాలీవుడ్, కాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అటు ఆయన ఈ మధ్య జరిగిన ఖుష్బూ కుమార్తె వివాహ వేడుకకు కూడా హాజరయ్యారు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో కె భాగ్యరాజ్ ఒక విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా 1980లు, 90లలో ఆయన తన వైవిధ్యమైన కథలు, చమత్కారంతో కూడిన స్క్రీన్ ప్లేతో తమిళ సినిమాను ఒక ఊపు ఊపారు. ఆయన ప్రేక్షకులు, తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాలు ప్రేమగా చిత్రకథ మన్నన్ అని పిలుచుకుంటారు. భాగ్యరాజ్ 1953లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లంకోయిల్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన మొదట నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. కానీ ఆమె అనారోగ్యంతో త్వరగానే మరణించారు. ఆ తర్వాత 1984లో తన చిత్రాల్లో హీరోయిన్గా నటించిన నటి పూర్ణిమ జైరామ్ను వివాహం చేసుకున్నారు. భాగ్యరాజ్ తన కెరీర్ను ప్రముఖ దర్శకుడు భారతీరాజా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించారు. భారతీరాజా దర్శకత్వం వహించిన పదునారు వయదినిలే, కిళక్కే పోగుం రైల్ వంటి చిత్రాలకు ఆయన రచయితగా, సహాయకుడిగా పనిచేశారు. 1979లో వచ్చిన సువర్ణ సుందరి తమిళంలో సువర్లాద్ చిత్రంగళ్ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు కాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించాయి. ఇక డైరెక్టర్ భాగ్యరాజ్ సినిమాల్లో కథ చాలా సాదాసీదాగా ఉంటుంది. కానీ ఆయన రాసే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. సామాన్యుడికి సైతం కనెక్ట్ అయ్యేలా సున్నితమైన హాస్యం, కాస్త శృంగారం కలగలిపి ఆయన సినిమాలు రూపొందించేవారు. భార్యాభర్తల సంబంధాలు, మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందులు, సామాజిక సమస్యలను కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడంలో డైరెక్టర్ భాగ్యరాజ్ దిట్ట. మొదట్లో చిన్న పాత్రలు వేసిన ఆ తర్వాత తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం ప్రారంభించారు. ఒక సాధారణ రూపం, పక్కింటి అబ్బాయి లాంటి ముఖ కవళికలతోనే ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన నటనలో టైమింగ్, అమాయకత్వం నవ్వులు పూయించేవి. ఇక భాగ్యరాజ్ నటించిన, దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి అనువాదం అవ్వడమే కాకుండా ఇక్కడి అగ్ర హీరోలతో రీమేక్ అయి ఘన విజయం సాధించాయి.